ఇప్పుడు ఈ పాప గురించి అడిగి తర్వాత నీ పాప గురించి చెప్తావా? బూచోడంకులే గుర్తొస్తున్నాడమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా, నేనున్నాను కదా. దా నిద్రపో. ఏమిటో ఈ బంధం. భార్య స్థానం కోసం, మెడలో తాళిబొట్టు కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఏకంగా అమ్మా అని పిలిపించుకునే అర్హత కల్పించాడు. అప్పుడే ఈ పాప మీద ఎంత మమకారం. ఇది శాశ్వతమైతే ఎంత బాగుంటుంది. అమ్మా నాన్నలను చూస్తే గాని నా మనసు కుదుట పడదు. నన్ను ఎలాగైనా మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళండి. తీసుకెళ్తాను ప్రియా. ఎలాగైనా అత్తయ్య మామయ్యలు ఉండే అడ్రస్ కనుక్కొని నేను తీసుకెళ్తాను. నిద్రపోనేకుండా ఎప్పుడు కాలేజ్ ఆ తాడేంటమ్మా అక్కడ పెట్టావు? తాడు కాదమ్మా, తాళిబొట్టు. లోపల ఒక అంకుల్ని చూసావు కదా, ఆ అంకుల్ దాన్ని నా మెడలో కట్టబోతున్నారు. నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తున్నావు కాబట్టి ఆ అంకుల్ నా మెడలో కట్టిన తర్వాత నీకు నాన్నవుతారు. అయితే నాకప్పుడు 2 నాన్నలు అవుతారన్నమాట. మరి నాన్నతో నేను మాట్లాడలేదు, వెళ్ళి మాట్లాడతానమ్మా. ఇప్పుడొద్దమ్మా, నిద్ర లేపితే ఆయన కోప్పడతారు. ఆయన ఎప్పుడు లెగిస్తే అప్పుడు నీకు పరిచయం చేస్తాను, సరేనా? అప్పుడు నిన్ను ఎవరో వెంబడించారన్నావు కదా, వాళ్ళని కూడా ఈ నాన్న బాగా కొట్టేస్తారు. పద, మొహం కడుక్కుంది గాని. ఏంటో ఆలోచిస్తున్నావు? మున్ని గురించి ఏం తెలియలేదక్క. మున్ని ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో మున్ని. మున్ని 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 ఎప్పుడో మున్ని గురించేనా? నీ కడుపును పుట్టిన బిడ్డ ఎలా ఉందో, ఎక్కడుందో, ఏం చేస్తుందో అదేమన్నా ఆలోచించావా? 24 గంటలు మున్ని ధ్యాసే. అవునక్క, మున్ని గురించి ఆలోచిస్తాను. ఎందుకో తెలుసా, నాకు నా బిడ్డంటే ఇష్టం లేదు. అందుకే నా బిడ్డ పుట్టగానే దాని మొహం కూడా చూడకుండా వదిలేసి వచ్చేశాను. దాన్ని నేను ఇష్టపడితే మున్ని నేను చూసుకోలేనక్క. అందుకే ఎంత కష్టం అనిపించినా వదిలేసి వచ్చేశాను. అవును, వదిలేసి వచ్చేసా. ఇది పుణ్యం కాదే, పాపం చేస్తున్నావు, పాపం. నవమాసాలు మోసుకన్నా నీ పేగు బంధాన్ని ఎలా ఎలా కాదనుకోగలిగావే? అయినా అభం శుభం తెలియ నా పసికందు ఏం పాపం చేసిందని పుట్టగానే అనాథం చేశావు. త్యాగానికి కూడా ఓ హద్దుంటుందే. ఎంత మున్ని బాధ్యత నీ మీద ఉన్నంత మాత్రాన నీ కన్న బిడ్డని అలా ఎలా వదిలేసి రాగలిగావే? జరిగిందేదో జరిగిపోయింది. నీ బిడ్డను ఎక్కడ వదిలిపెట్టావో ఇప్పుడైనా చెప్పవే. నేనైనా వెళ్ళి తీసుకొస్తాను. నిన్నే అడుగుతుంది, చెప్పవే. చెప్పు. చెప్పను, చెప్పను, నేను చెప్పను, చెప్పను. అయినా నీకెందుకు చెప్పాలి? అయినా నా బిడ్డ మీద నాకు లేని మమకారం నీకెందుకు?
ప్రాణంగా చూసుకునే తన మున్నిని అవినాష్ నా మీద నమ్మకంతో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ నేను మున్నిని అవినాష్కి దూరం చేశాను. అసలు మున్ని ఏమైందో కూడా తెలియదు. అలాంటిది ఈ సమయంలో నా బిడ్డని నా దగ్గర పెట్టుకొని లాలించమంటావా లేదా జోలపాట పడమంటావా చెప్పు. అందుకే చెప్తున్నాను, ఇంకొకసారి ఆ బిడ్డ గురించి మాట్లాడొద్దు. అది కాదే. వద్దు, ఇంకేమీ అడగొద్దక్క. నా బిడ్డ గురించి ఇంకేం అడగొద్దు. డాక్టర్, నేను ఈవినింగ్ రౌండ్స్కి వచ్చినప్పుడు చెక్ చేస్తాను. సెడేటివ్ ఇచ్చారు కదా, డోంట్ వరీ. టెంపరేచర్ మాత్రం కంట్రోల్లో ఉండేలా చూడండి, ఓకే? ఏమైందమ్మా? ఏం జరిగింది? అంతా అయోమయంగా ఉంది నాన్న. నాకేం అర్థం కావడం లేదు. భార్గవిని చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చెక్కిపోయేట్టుంది. మున్ని కోసం అది పడుతున్న వేదన చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నాన్న. అసలు కష్టాలు భరించడానికి ఆ దేవుడు దాన్ని పుట్టించాడో ఏమో. తనకు జరిగిన అన్యాయాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మున్ని కోసం తన కడుపును పుట్టిన పసికందును కూడా కాదనుకుందంటే తలుచుకుంటేనే నాకు పిచ్చెక్కిపోతుందన్నా. మున్నీని ప్రేమించడంలో తప్పులేదమ్మా, కానీ మున్ని కోసం తన బిడ్డ ప్రాణాలు పోగొట్టుకుంది. భార్గవి మనిషి కాదమ్మా, దేవత. ఇంత గొప్ప త్యాగం దేవతలకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. దేవతలు కూడా తపస్సు చేయందే వరాలివ్వరు. కాని భార్గవి అవినాష్ కేవలం తనకు ఆశ్రయం ఇచ్చాడన్న కృతజ్ఞతతో మున్ని కోసం తన బిడ్డనే త్యాగం చేసిందమ్మా. ఏంటన్నా మీరు కూడా అలా మాట్లాడతారేంటి? ఆ చేసిన తెలివి తక్కువ పని మీరు సమర్థిస్తారేంటి? ఈ ప్రపంచంలో ఏ తల్లి నవమాసాలు మోసి తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చూడకుండా అనాథగా వదిలేసి రావడం ఎంతవరకు సమంజసం? చెప్పండి నాన్న. ఇంతకీ నీకెందుకమ్మా ఉక్రోషం? భార్గవి పోగొట్టుకున్న బిడ్డ నీకు కావాలి కదూ? చెప్పమ్మా, ఆ బిడ్డని భార్గవి వద్దనుకున్నా కనీసం నీ బిడ్డగానైనా పెంచుకుందామని ఆలోచిస్తున్నావు కదూ? నాకు తెలుసమ్మా, కడుపులో బిడ్డ రూపుదిద్దుకోకముందే పోగొట్టుకున్న నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలనమ్మా. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్గవికి ఓదార్పు అవసరం అమ్మా. తన మానసిక పరిస్థితి ఏమీ బాగుండదు. ఈ సమయంలో మనం బిడ్డ గురించి బలవంతంగా అడిగితే తను మనకి సమాధానం చెప్పకపోగా కొత్త సమస్యలు ఎదురవుతాయమ్మా. కానీ నాన్న నవమాసాలు మోసి కన్న బిడ్డని ఎలా? లేదమ్మా, కంటేనే బిడ్డలు కారమ్మా. ప్రేమ, అనురాగాలు, అనుబంధాలు పెంచుకుంటే పరాయి పిల్లలు కూడా బిడ్డలవుతారు. ఆ బంధం పేగుబంధం కన్నా గొప్పదవుతుంది. నిజం తల్లి, పెంచిన బంధం ఎంత గొప్పదో భాగవతంలో ఆ పరమాత్మ తన తల్లి విషయంలో నిరూపించలేదు? అలాగే భార్గవి కూడా మున్నీనే తన ప్రపంచం అనుకుంది. మున్నీనే అందరికన్నా ఎక్కువగా ప్రేమించింది. ఆఖరికి తన శ్వాస కూడా మున్నీయేనమ్మా. అలాంటి అతీతమైన బంధాన్ని మనం కించపరిచినట్టు మాట్లాడినా, దూరమైందని తనకు ఊహొచ్చినా భార్గవి మనసు తట్టుకోలేదమ్మా. వెళ్ళమ్మా. ఇప్పుడు భార్గవికి కావాల్సింది ఓదార్పు. అది నీ వల్లే సాధ్యమవుతుంది. అక్కగా నీ దరిచేర్చుకుని నీ బిడ్డలాగా లాలించి మున్నీని ఎలాగైనా రప్పిస్తానని బుజ్జగించి భార్గవిని మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకురా. ధైర్యంగా వెళ్ళిరమ్మా. సరే నాన్నా.
నా బంగారు కదూ, నువ్వు మారం చేయకుండా బుద్ధిగా స్నానం చేసావనుకో, నీకు వేడి వేడిగా బ్రహ్మాండమైన టిఫిన్ చేసి పెడతాను. నీకిష్టమైనవన్నీ చేసి పెడతాను. పాలలో నీకు మాల్టోవా ఇష్టమా లేక హార్లిక్సా? మున్ని, మున్ని, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న కూడా ఇలాగే స్నానం చేపించేవారు. నేను నాన్నతో ఆడుకునేదాన్ని. మీ నాన్న స్నానం చేయించేవారా? ఎందుకు? మీ అమ్మ నీకు స్నానం చేయించదా? లేదు, మా అమ్మ లేదు. నేనున్నాను కదా మీ అమ్మని. నువ్వు నా బంగారానివి. అవును, మీ నాన్న ఎక్కడుంటారు? ఏం పేరు? నేను చెప్పను. అమ్మ అడిగితే కూడా చెప్పవా? చెప్పమ్మా. అమ్మా నాన్న గురించి చెప్తే ఆ బూచోడు అంకులు నన్ను చంపేస్తాడు. అందుకే నేను చెప్పట్లేదు. బూచాడు చంపేస్తాడా? లేదమ్మా, నిన్నెవ్వరూ ఏమీ అనరు. నాతో చెప్పు, మీ నాన్నెవరు? అమ్మవంటున్నావు? అమ్మకైతే అన్నీ తెలవాలి, కానీ నీకేమీ తెలీదు. మా డాక్టర్ తాతయ్యకే అన్నీ తెలుసు. డాక్టర్ తాతయ్య ఎవరికీ చెప్పొద్దని నాతో చెప్పాడు. నాతో చెప్తే ఈ బూచాడన్నా వచ్చాడనుకో, అక్కడ పడుకున్నారే ఆ నాన్న వాళ్ళని చంపేస్తారు. నాన్న ఎవరు? నాన్నంటే ఆయన నన్ను పెళ్లి చేసుకోబోతున్నారమ్మా. నాకు పెళ్ళైతే ఆయన నీకు నాన్నే అవుతారుగా. ఏమో, నాకేమీ అర్థం కావట్లేదు. సరే గాని నానంటున్నావు, కానీ నాకెప్పుడూ కనపడలేదే. రాత్రి నీ పక్కనే పడుకున్నారు తల్లి. నువ్వు నిద్రపోయాక వచ్చారులే, అందుకే నువ్వు చూడలేదు. ఇప్పుడు లేచిన తర్వాత చూపిస్తాను. ముందు నువ్వు స్నానం చెయ్యి. అదిగో నిద్రలేచినట్టున్నారు. వస్తున్నానండి. నేను వస్తాను. నేను కూడా కొత్త నాన్నని చూడాలి కదా. చీ, ఇలా సబ్బుతో ఎవరైనా వస్తారా? నువ్వు ఒక పని చెయ్యి. ఈ 4 చెంబులు నీళ్లు పోసేసుకొని శుభ్రంగా తుడుచుకొని వచ్చేసేయ్. అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. వస్తున్నానండి. అబ్బబ్బా, ఏంటండి ఆ తొందర? పొద్దున్నే ఎవరితోనే బాతాగణి కొడుతున్నావు? నా కూతురుతోనండి. ఏమన్నా కూతురా? అదంటే కడుపు రానే లేదు, 9 నెలలు మోయలేదు, కూతురు ఎట్లా వచ్చింది ఇన్స్టంట్ కాఫీ లాగా? అదేనండి నా అదృష్టం. తాళి కట్టకపోయినా నా భర్తగా మీరున్నారు. కడుపున పుట్టకపోయినా అది నా కూతుర్లా వచ్చింది. పాప ఆ దేవుడు నాకిచ్చిన వరమండి. అరే పాగల్, పొద్దున్న నీకేమైంది? అందుకే రాత్రిపూట సీరియల్ ఎక్కువ టైం చూడొద్దు అన్నా. అది కాదండి, ఈ రోజు మంచి రోజు, వైకుంఠ ఏకాదశి. ఈ రోజు తాళి కడితే మన జీవితాలు బాగుంటాయండి. వైకుంఠ ఏకాదశ అంటే ఈ రోజు చేసుకుంటే నువ్వు డైరెక్ట్ గా వైకుంఠం పోతావా? అజయ్ ఘోష్ 16 మర్డర్లు, 20 కిడ్నాపులు, 10 రేప్ కేసులు. చాలా పెద్ద చరిత్రే ఉందే. ఇన్ని కేసులున్నా పోలీసులకి మాత్రం దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నమాట. 307. ఎస్ మేడం. ఈ అజయ్ ఘోష్ అన్న వాడికి ఫ్యామిలీ లాంటిదేం లేదా? ఎందుకు లేవు మేడం, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. గుడ్. అయితే ఆ 2 ఇళ్ల దగ్గర మన వాళ్ళని మఫ్టీలో కాపలా పెడితే వాణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు. పేరుకు మాత్రమే ఫ్యామిలీలు మేడం, కానీ వాడెప్పుడూ అక్కడ ఉండడు మేడం. వాడికి మల్లిక అనే ఒక సెటప్ ఉంది, ఎప్పుడూ దాని దగ్గరికే వెళ్తుంటాడు. మల్లిక అదెక్కడుంటుందో తెలుసా? తెలుసు మేడం. వెరీ గుడ్. ఇక అజయ్ ఘోష్ మన చేతికి చిక్కినట్టే.
చూసి